అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం జిల్లాలో వేడిపాలలో పడిన చిన్నారి మృతి చెందింది. బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు అంబేద్కర్ గురుకుల స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల కోసం కాచిన వేడి పాలలు ఆరబెట్టేందుకు పెద్ద గిన్నెలో పడిపోయింది చిన్నారి అక్షిత. స్కూల్లో పనిచేసే కృష్ణవేణి కూతురే అక్షిత. విద్యార్థులకు ఇచ్చేందుకు పాలు వేడి చేసి చల్లార్చేందుకు పెద్ద గిన్నెలో పాలు పోశారు కృష్ణవేణి. తల్లి వెనుక అటు ఇటు తిరిగారు చిన్నారి అక్షిత. తల్లి బయటకు వెళ్ళిన టైంలో లోపలికి వచ్చి ప్రమాదవశాత్తు గిన్నెలో పడిపోయింది అక్షిత. వేడికి తాళలేక గట్టిగా అరిచింది. పాపం కూతురు అరుపులతో పరిగెత్తుకొచ్చింది తల్లి కృష్ణవేణి. అయినప్పటికీ కూడా పాల వేడికి చిన్నారి అక్షిత ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. ఇక బుక్కరాయ సముద్రం మండల పరిధిలోని కొర్రపాడు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల వంటగదిలో వేడి చేసిన పాలపై పడి అక్షిత అనే 16 నెలల చిన్నారి బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. కొర్రపాడు గురుకుల పాఠశాలలో గుత్తికి చెందిన కృష్ణవేణి మహిళా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. గత శనివారం కృష్ణవేణి గురుకుల పాఠశాల వంటగదిలో టీ తాగడానికి వెళ్ళింది. ఆమె కుమార్తె అక్షిత తల్లిని అనుసరిస్తూ రాగా పాపను తల్లి గమనించలేదు. గదిలో ఇద్దరు వంట మాస్టర్లు 20 లీటర్ల పాలను వేడి చేసి పాత్రలో చల్లార్చడానికి పెట్టారు. పాత్రను ఎత్తులో బల్లపై పెట్టకుండా నేల మీద ఉంచారు. ఈ క్రమంలోనే వంటగదిలోకి వెళ్ళిన చిన్నారిని పిల్లి తరుముతూ రావడంతో చిన్నారి ప్రమాదవశాత్తు వేడిపాల పాత్రలో పడింది. వెంటనే గుర్తించిన తల్లి బయటకు తీసినా అప్పటికే 70% గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం అనంతపురం తరలించారు. వైద్యుల సూచనలో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ విషయం బయటకు తెలియకుండా గురుకులం అధికారులు ఉపాధ్యాయులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారి మృతితో విషయం వెలుగులోకి వచ్చింది. బుక్కరాయ సముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు బుక్కరాయ సముద్రం మండపంలోని కొర్రపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించిన దృశ్యాలు అవి. అదిగో చూస్తున్నా కదా, ఒక అమ్మాయి అక్షిత అనే ఒక 16 నెలల చిన్నారి, పాపం చిన్న పాప ఆ వేడి పాలలో పడి చూడండి. అంతకుముందు ఆ తల్లి అదిగో చూడండి, కనీసం మూత పెట్టకుండా అది చల్లార్చేందుకు అక్కడ పెట్టింది. తల్లి వెనకాలే వెళ్ళినటువంటి ఆ అమ్మాయి ఎందుకో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. తల్లి సరే వెనకాలే వస్తుంది కదా అని చెప్పి పట్టించుకోకుండా తల్లి అటువైపు వెళ్ళగానే చూడండి, అక్కడి దాకా వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది. వెనక్కి రాగానే తల్లితో పాటు అటు ఇటు తిరిగింది. అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ ఎందుకో తల్లి ఆదమర్చి అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వెనక్కి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు వెనక్కి వచ్చేసింది కదా. వెనక్కి వచ్చిన పాప మళ్ళీ ఆ పాప వెంట పిల్లి ఉంది చూడండి. పాప వెంట పిల్లి ఉంది. పిల్లి అటువైపు వెళ్ళగానే తల్లి ఇటువైపు వెళ్ళింది ఆల్రెడీ. పిల్లి అటువైపు వెళ్ళగానే పిల్లి భయానికో ఏమో బహుశా ఆ పాప కాలు జారిందా మరి ఏంటో తెలియదు, కానీ పెద్ద హైట్ లేదు ఆ గిన్నె. ఆ వేడి పాల గిన్నెలో అమాంతం పడిపోయింది చూడండి. అమాంతం పడిపోయి వేడి మరుగుతున్న పాలలో పడి పాపం 70% గాయాలు. ఒకసారి ఆ సర్కిల్లో చూస్తున్నారు విజువల్స్, సీసీ కెమెరా విజువల్స్ ఇవి కొర్రపాడు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల. అయ్యో పాపం చిన్నారి నిజంగా ఎంత విలవల్లాడిందో కదా. వేడి పాలలో పడి అదిగో చూడండి, లేవడానికి ప్రయత్నిస్తుంది, కుదరట్లేదు. అయినప్పటికీ కూడా అప్పటికే 70% కాలిపోయింది. ఒంటి మీద గాయాలని ఆ వేడి పాలలో పూర్తిగా మరిగిపోయింది. తను కూడా లేచేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా 16 నెలలు చిన్నారు కాబట్టి అప్పటికే అరుపులు కేకలు వేస్తుంది. వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను బయటకు తీసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. చూడండి, ఆ దృశ్యాలు చూడండి ఎంత దారుణమో. తల్లి వెనకాలే అనుసరిస్తున్న ఆ పాప అటు ఇటుగా వెళ్ళింది. మళ్ళీ తల్లి ఇటువైపే వచ్చి మళ్ళీ రివర్స్లో వచ్చి కాస్త బయటకు వెళ్ళింది. సరే పాప వెనకాలే వస్తుంది కదా అని తల్లి కాస్త ఆదమరిచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఆ వెనకాలే నడుస్తున్న పాప ఆ పిల్లి రావడంతో, అందుకే చూడండి కొన్నిసార్లు ఇలాంటి ఘోరాలు జరుగుతాయంటే ఒక్కసారిగా ఆ పాప పిల్లి వల్ల అలజడికి గురై కాస్త భయాందోళనకు గురైందో ఏంటో మరి. ఆ పిల్లితో ఆడుకుందామనుకుందా, లేదంటే పిల్లి అటు ఇటుగా పరిగెత్తుంటే పిల్లిని చూస్తూ ఆ పాప అదిగో కాస్త కంట్రోల్ తప్పి అందులో పాల గిన్నెలో పడిపోయింది. చూడండి, పెద్ద గిన్నెలో పాలను వేడి మరిగిన పాలను కాచిన పాలను చల్లార్చేందుకు మళ్ళీ ఓపెన్ బౌల్లో వేశారు. కానీ ఆ గిన్నెలో
ఆ పాప పడి మృతి చెందిన ఘటన నిజంగా తీవ్ర విషాదాన్ని తెప్పింది. ఆ దృశ్యాలన్నీ కూడా వాస్తవానికి కొంత డిస్టర్బింగ్ కంటెంట్, అది పూర్తి స్థాయిలో ఆ పాప ఆ పాలలో పడ్డప్పటి దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. కొన్ని నిబంధనల వల్ల అవి మనం క్లారిటీగా చూపించలేకపోతున్నాం. నిజంగా చాలా దారుణం ఇది. ఆ చిన్న పాప అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అమ్మ అమ్మ అంటూ అరుస్తుంటే తల్లి వెంటనే వచ్చి తీసింది, బయటకు తీసింది. కానీ అప్పటికే అక్కడి నుంచి ఆసుపత్రి తరలించారు. సీరియస్గా ఉందని చెప్తే మళ్ళీ అటు నుంచి కర్నూలు ఆసుపత్రి తీసుకెళ్లారు. సో మొత్తం మీద చికిత్స పొందుతూ ఆ చిన్నారి బుధవారం నాడు మృతి చెందింది. ఇక ఆ పాత్రను ఎత్తులో పెట్టకుండా ఆ నేల మీద పెట్టారు. దీంతోనే వంటగదిలోకి వెళ్ళిన చిన్నారి ఆ పిల్లి తరిమిందా లేదా పిల్లిని చూసుకుంటూ పాప స్లిప్ అయి పడిపోయింది ఏటో. కానీ మొత్తం మీద వేడి వేడి పాలలో పడి పాపం చిన్నారి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. రైట్, మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, ఆ పాప దృశ్యాలు చూస్తే కనుక చాలా బాధిస్తుంది నిజంగా. ఆ చిన్నారి పాప వేడి వేడి పాలలో మరిగిపోయింది. 70% గాయాలతో ఆసుపత్రికి వెళ్తే ఆ పాప చివరికి చనిపోయినట్టుగా సమాచారం అందింది. నిజంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? తొలుత ఘటన బయటికి రాకుండా గురుకుల అధికారులు బయట రాకుండా నొక్కిపెట్టినట్టు చెప్తున్నారు. తర్వాత విషయం బయటకు పొక్కినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? రామ్ అయితే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం కొర్రపాడు గ్రామంలో తీవ్ర విషయాన్ని చోటు చేసుకుంది. అయితే గురుకుల పాఠశాలలో వంట చేసేందుకు, ఏదైతే పిల్లలకు పాలు ఇచ్చేందుకు అయితే హాస్టల్లో పనిచేసే ఆయా ఒకసారిగా ఆ పాలు కింద పెట్టింది. అందులో చూసుకోకుండా పిల్లిని ఆడుకుంటూ పిల్లితో కలిసి పిల్లిని తరిమే క్రమంలో చిన్నారి అందులో పడి చనిపోవడం, అమ్మాయితో అరుచుకుంటూ చనిపోవడం కూడా తీవ్ర విషయాలు అయిపోయింది చెప్పొచ్చు. చాలా సార్లు అయితే ఆ అమ్మాయి ఆడుకుంటూ కింద పెట్టిన పాలు వేడి వేడి చల్లార్చే క్రమంలో కింద పెట్టింది. ఆ పాలని చూసుకుండా పాప అందులో పడి కూడా చనిపోవడం చూస్తూ ఉంటే ఆ ఘటన కూడా అయితే నిన్న జరిగింది. కానీ ఇవాళ ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తెలుస్తుంది. మొదట ఆ అమ్మాయిని, ఆ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు, అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసము కర్నూలు కూడా తరలించారు. అప్పటికే పాప పరిస్థితి విషమించడంతో చనిపోయింది. దీంతో కుటుంబం మొత్తం తీవ్ర విషయాలు నెలకొంది. దీనిపై సింగనమల ఎమ్మెల్యే కూడా రియాక్ట్ అయ్యారు. ఘటనలో నిర్లక్ష్యం ఉండి చర్యలు తీసుకోవడం కూడా పోరారు. కానీ సీసీటీవీ పరిశీలిస్తే మాత్రం ఆ చిన్నారి ఆడుకుంటూ వెళ్ళి, ఏదైతే ఆ తల్లి లోపల నీళ్లు తాగేందుకు వెళ్ళగా ఆ చిన్నారి ఆడుకుంటూ పిల్లిని తరుముకుంటూ వెళ్ళి ఆ వేడి వేడి పాలలో పడి కలిపోవడం చూస్తూ ఉంటారు. నిజంగా చాలా గడుపు తరగపోయి సన్నివేశించవచ్చు. రామ్, రైట్, అంటే ఈ ఘటనకు సంబంధించిన గురుకుల అధికారులు బయటకు పెట్టలేదు. పాప చనిపోయిన తర్వాత విషయం బయటకు పొక్కింది అంటున్నారు. సో మరంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే అక్కడ బాధితురాలు తల్లే కావడం, అయితే తల్లి నిర్లక్ష్యంగా ఎక్కడ ఉన్నది కాబట్టి ఆమె వేడి వేడి పాలు చల్లార్చింది, ఫ్యాన్ కింద పెట్టింది. కానీ నీళ్లు తాగేందుకు లోపలికి వెళ్ళే క్రమంలో చిన్నారి కూడా దూరంగా ఉంది అప్పటికి. కానీ పిల్లి తరుముకుంటూ ఆ మృత్యు పిల్లి రూపంలో వచ్చినందుకు కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. మృత్యు పిల్లి తరుముకుంటూ రావడం, ఆ పిల్లిని అల్లించే క్రమంలో, దూరంగా విదిలించే క్రమంలో దాంట్లోకి పడిపోవడం కూడా చికిత్సగా జరిగిపోయాయి. అది చూస్తూ ఉంటే ఆ దృశ్యాలు కూడా మనకు కూడా కడుపు తరుక్కుపోయే సన్నివేశాలు రామ్. అవి ఒకసారిగా కూడా తల్లి కూడా ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి. వెంటనే పాపను ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయే పరిస్థితి. ఆసుపత్రి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండటం, అప్పటికే ఒళ్ళంతా కాలిపోయి ఉండటంతో ఆ చిన్నారి గాయాలు తట్టుకోలేకపోయింది. కర్నూలుకి తీసుకెళ్లే క్రమంలో ఆ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. దీనిపై గురుకుల అధికారులు కానీ విచారణ కూడా కమిటీ వేశారు. దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది. రామ్, రైట్, ఎస్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో చూస్తున్నాం కదా, నిమిషాల వ్యవధిలోని, క్షణాల వ్యవధిలోని, నిమిషాలు కూడా పట్టలేదు, ఆ వేడి వేడి పాలలో ఆ పాప అందులో పడి, నిజంగా వేడి పాలు బహుశా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉందో తెలియదు. కానీ ఏకంగా పాప ఆ గాయాల పాలైంది. 70% ఒళ్ళంతా కూడా కమిలిపోయింది వేడిలో. పూర్తిగా పాప ఆసుపత్రికి తీసుకెళ్తే అనంతపురం తీసుకెళ్లారు తొలుత, తర్వాత అటు నుంచి కర్నూలు తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ బుధవారం నాడు మృతి చెందింది. 16 నెలల చిన్నారు, చూడండి ఎంత దారుణమో. ఆ పాప తొలుత తల్లితో వెళ్ళింది, మళ్ళీ వెనకాలే తల్లితో తిరగాడుతూ వచ్చింది. వెనకాలే వస్తుంది కానీ భావించిన తల్లి ముందుకు వెళ్ళిపోయింది. కానీ అంతలోనే ఘోరం జరిపింది. ఏమరపాట్లు క్షణం పాటు జస్ట్ తల్లి అటువైపు వెళ్ళగానే ఇటు పూర్తిగా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. ఎంత దారుణం అంటే ఆ పిల్లి చూడండి, పిల్లి పాలు తాగేందుకు వచ్చిందా, బహుశా పిల్లితో ఈ పాప ఆడుకుంటుందా, లేదా పిల్లిని తరిమేందుకా, పిల్లి ఈమెను తరిమేందుకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇదిగో ఆమె రాగానే ఆ పిల్లి వెళ్ళిపోతుంది. పాప అటువైపు పిల్లిని చూపిస్తూ ఇలా కుడివైపు స్లిప్ అయి పడిపోయింది. అందులో పిల్లిని తరుముతూ స్లిప్ అయి పడిపోయింది. చూడండి ఎంత దారుణంగా ఉందో.
ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఒళ్ళు ఒక రకంగా బాధగా ఉంది. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా చిన్న పాప 16 నెలల పాప, అప్పుడే నడక నేర్చిన పాప, పాపం 16 నెలలు అవుతుంది. సో ఎంత దారుణం అంటే ఆ పాప మృతి నిజంగా వాస్తవానికి విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో. అయితే ఇక్కడ అధికారులు అయితే ప్రస్తుతం ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక రకంగా తల్లి నిర్లక్ష్యంగానే ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తల్లి పాపను పట్టించుకోకుండా అటు ఇటు వెళ్తుంది కాబట్టి తనను ఎత్తుకొని తిరగాల్సింది, కానీ వెనకాలే వస్తుందని భావించిన తల్లి ఇంకా పాప గురించి పెద్దగా జస్ట్ కొద్ది క్షణాల్లోనే అటు లోపలికి వెళ్ళి వచ్చేలోపే ఆల్రెడీ ఆ నిమిషాల వ్యవధిలో, ఎందుకంటే అంత వేడిగా ఉన్నాయి పాలు, ఆ వేడి పాలలో పడి ఆ చిన్నారి అయితే మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటలకి పిల్లలకి టిఫిన్తో పాటు బ్రేక్ఫాస్ట్తో మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మిల్క్ ఇప్పుడే దీంట్లో వంట వాళ్ళు పాలు కాచి పక్కన సర్వింగ్ టేబుల్ దగ్గర పెట్టిన్నారు. అన్ని ఐటమ్స్ కలిపి ఒక జేఎన్బీలో ఒక ఫోటో పెట్టాలి. ఆ దీంతో వీళ్ళు అన్ని ఐటమ్స్ దగ్గర ఉండాలని 1 by 1 ఐటమ్స్ పెడుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ కృష్ణవేణి వాళ్ళ పాప 1.5 year పాపతో కిచెన్లోకి వెళ్ళడం జరిగింది. ఆ పాపని కిచెన్ బయట వదిలిపెట్టి ఈమె మాత్రమే లోపలికి వెళ్ళి టీ తాగడానికి లోపలికి వెళ్ళింది. పాప పిల్లి మొదట రావడంతో పిల్లితో పాటు లోపలికి కిచెన్ డైనింగ్ హాల్లోకి రావడం జరిగింది. అక్కడ కిచెన్ లోపలికి వెళ్ళే దాంట్లో పాలు పెట్టడం వల్ల ఈ పాల దగ్గరికి వెళ్ళి పిల్లి వెంటనే వెనక్కి వచ్చింది. పిల్లితో పాటు ఈ అమ్మాయి వెనక్కి తిరగడంతో పాల దగ్గరలోనే పిల్లి బ్యాక్ రావడము, ఈ అమ్మాయి కూడా వెనక్కి తిరగడంతో పాటు పక్కనే ఉన్న దబర్లో పడిపోవడం జరిగింది. అమ్మాయి ఏడవడంతో తల్లి వచ్చి వెంటనే అమ్మాయిని తీసేసి అక్కడి నుంచి డ్రెస్ తీసి హాస్పిటల్కి అనంతపూర్ జీజీహెచ్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి డాక్టర్ల సలహా మేరకు కర్నూలు జీజీహెచ్కి తీసుకెళ్లారు. ఈ విషయం మాకు తెలిసి మన సెక్రటరీ సార్ నోటీసుకి తీసుకెళ్ళాము. సెక్రటరీ సార్ వెంటనే స్పందించి అమ్మాయిని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని సార్ గైడెన్స్ తీసుకొని మేము వెంటనే కర్నూలులో ఆకాష్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. శనివారం 20వ తేదీ నుంచి మంగళవారం ఉండకండి, మంగళవారం ఈవినింగ్ 3:45 3:15కి చనిపోవడం జరిగింది. ఇంకా తర్వాత నిన్న 24వ తేదీ అమ్మాయిని తీసుకొని వచ్చి బరేలు చేయడం జరిగింది.